ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డెజావు అనేది ఒక రీసెర్చ్ బేస్డ్ కాకుండా కొన్ని స్పిరిచువల్ బిలీఫ్స్ కూడా దీని ప్రస్తావన ఉంది. భగవద్గీత మరియు ఉపనిషత్తుల వంటి హిందూ గ్రంథాల్లో కూడా గత జీవితం యొక్క భావన ప్రముఖంగా ఉంది. ఈ నమ్మకాల ప్రకారం మన ఆత్మ గత జీవితాల అనుభవాలను కూడా తనతో తీసుకువస్తుందని చెబుతున్నాయి. కొన్నిసార్లు ఆ జ్ఞాపకాలు సబ్ కాన్షియస్ మెమరీలో యాక్టివేట్ అవుతాయి. బుద్ధిజం మరియు జైన మతాల్లో కూడా పునర్జన్మ మరియు కర్మచక్రాన్ని అంగీకరిస్తాయి. డెజావు అనేది ఒక రకమైన గత జన్మ జ్ఞాపకాలు కావచ్చు. పైథాగోరస్ యొక్క పునర్జన్మ సిద్ధాంతం కూడా డెజావు కాన్సెప్ట్ తో ముడిపడి ఉంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం ఆత్మ అనేక జీవితాల అనుభవాన్ని కలిగి ఉంటుంది. డెజావు అనేది మన గత జీవితంలో ఆ ప్రదేశాన్ని లేదా ఆ సిచ్యువేషన్ ని మనం అనుభవించాము అనే దాన్ని సూచిస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం డెజావును అర్థం చేసుకునే విషయంలో మన గత జీవితాల యొక్క కొన్ని నిర్దిష్ట పరిస్థితులను లేదా ప్రదేశాలను గుర్తుంచుకుంటాం. డెజావు యొక్క మరొక పాపులర్ ఎక్స్ప్లెనేషన్ డ్రీమ్ బేస్డ్ థియరీ ప్రకారం డెజావు అనేది కళలకు సంబంధించి ఉండవచ్చు అని సూచిస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం మనం కళలో ఏదైనా సిచ్యువేషన్ చూసినప్పుడు అలాంటిదే మన నిజ జీవితంలో జరిగినప్పుడు మనం డెజావును ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఉదాహరణకు మనం కలలో ఒక ప్రదేశాన్ని లేదా ఒక వ్యక్తిని చూసినప్పుడు అలాంటి సంఘటన మన నిజ జీవితంలో జరిగినప్పుడు మనం ఇలాంటి డెజావును ఎక్స్పీరియన్స్ అవుతుంటాం. మనం చూసే కళల్లో కొంత భాగం సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయి ఉంటుంది, కానీ మనం దాన్ని గుర్తుపెట్టుకోలేము. మన రియల్ లైఫ్ లో కళలో జరిగిన ఆ ఎక్స్పీరియన్స్ కి సిమిలర్ గా ఏదైనా సంఘటన జరిగినప్పుడు మన సబ్ కాన్షియస్ మెమరీ ట్రిగ్గర్ అవుతుంది. ఆ సమయంలోనే మనకు డెజావు భావన కలుగుతుంది. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం.